ఎలగందల్ దంగల్ ఎలా మారబోతోంది? కరీంనగర్ లోక్సభ బరిలో కాకలు తీరిన యోధుల సంగతేంటి? మూడు పార్టీలకు అతి ముఖ్యమైన టాస్క్ గా నియోజకవర్గం మారిపోయింది ఎందుకు? అక్కడ రాజకీయ తీరుతెనులు ఎలా మారిపోతున్నాయి? ఎవరెవరికి అది జుఆర్ డ్రై అన్నట్టుగా మారిపోయింది? కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు అన్ని పార్టీల ముఖ్య నాయకులకు బిగ్ టాస్క్ అయిందట. సెట్టింగ్ సీటు కోసం బీజేపీ, పట్టు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా పన్నుతున్న వ్యూహాలతో లోకల్ గా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే ఇక్కడ విజయం సాధించడం ఏ పార్టీకి అంత ఈజీ కాదన్నది లోకల్ టాక్. ఈ ఎంపీ సీటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు గాను 4 గెలుచుకుంది హస్తం పార్టీ. గత 3.5 దశాబ్దాల్లో కాంగ్రెస్ కు ఈ రేంజ్ లో సీట్లు ఎప్పుడూ దక్కలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో సాచురేటెడ్ మోడ్లోకి వెళ్లిన కాంగ్రెస్ అదే ఊపులో పార్లమెంటు సీటు కోసం గట్టిగానే ప్లాన్ చేస్తోందట. మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు పార్టీ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 7 సెగ్మెంట్స్ లో 5 లక్షలకు పైగా ఓట్లు రావడంతో లోక్సభ సీటుపై ధీమా పెరిగిందట కాంగ్రెస్ నేతలకు. అయితే ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దాదాపు ప్రచారాన్ని ప్రారంభించిన పరిస్థితుల్లో తమకు ఎంపిక వ్యవహారం మైనస్ అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నిజంగా జీవన్ రెడ్డి గనక అభ్యర్థైతే ఇబ్బంది ఉండదని, పరిస్థితి అనుకూలంగా మారుతుందంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్. ఆయనతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, హుస్నాబాద్ టికెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఒకరు కాంగ్రెస్ లో చేరి కరీంనగర్ బరిలో ఉంటారనే ప్రచారం సైతం ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ని మరోసారి పోటీకి దింపడం ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ భారీ తేడాతో ఓడిపోయారు వినోద్. ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడంతోనే తాను ఓడిపోయానని ఇప్పటికీ చెప్తున్నారాయన. తిరిగి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు వినోద్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడినప్పటికీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 5,15,000కు పైగా ఓట్లు సాధించడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నారట బీఆర్ఎస్ నేతలు. పార్టీ ఓడిన స్థానాలన్నిటిలో సెకండ్ ప్లేస్ లో ఉండటం తమకు కలిసి వస్తుందని, త్రిముఖ పోరులో కాస్త జాగ్రత్తగా ఉంటే గెలుపు తేలికేనని లెక్కలేసుకుంటున్నారట లోకల్ లీడర్స్. కానీ ఫీల్డ్ లో పొజిషన్ వాళ్ళని కంగారు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలోని అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందన్నది ఇంటర్నల్ టాక్. గత లోక్సభ ఎన్నికల్లో అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ బీజేపీ విజయం సాధించడానికి కారణం ఆ వ్యతిరేకతేనట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సహకరించని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన దశలో ఆయనకు సహకరిస్తారా అనేది బిగ్ క్వశ్చన్ అంటున్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని సమీక్షిస్తారని చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఆయన నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి మారవచ్చంటున్నారు. అటు బీజేపీ సెట్టింగ్ స్థానంలో మరోసారి కాషాయ జెండా ఎగరేయాలనే కృతనిశ్చయంతో ఉందట. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలో 1 సీటు గెలవకున్నా అభ్యర్థులు మెరుగైన ఓట్లే సాధించారు అన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. అసెంబ్లీకి, పార్లమెంటుకు చాలా తేడా ఉంటుందని, మోడీ చరిష్మా కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారట కమలనాథులు. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గాని ఉంటుంది, బీఆర్ఎస్ ఊసే ఉండదని పదే పదే అంటున్నారట ఎంపీ బండి సంజయ్. గతెన్నికల్లో మాదిరిగా బీఆర్ఎస్ అభ్యర్థిపైన ఉన్న వ్యతిరేకతే తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారట ఆయన. త్రిముఖ పోరులో తమ ఓటు బ్యాంకును తాము సాధించినా గెలుపు సాధ్యమేనన్నది కాషాయ దళం అంచనా అట. అదే సమయంలో సంజయ్కి పోటీగా సీటును ఆశించిన వారి సహకారం ఉంటుందా అనేది ఆసక్తిగా మారిందంటున్నారు. అందుకే ఆయన పాత ఫార్ములాను మరోసారి తెరమీదికి తెచ్చే పనిలో ఉన్నట్టు తెలిసిందే. ఇలా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం 3 పార్టీలోని 3 ముఖ్య నేతలకు సవాల్గా మారిపోయిందన్నది స్థానికంగా ఉన్న విస్తృత అభిప్రాయం. మంత్రి హోదాలో వచ్చిన తొలి టాస్క్ ని గెలవడం పొన్నం ప్రభాకర్ కి ముఖ్యం. సిట్టింగ్ సీటుని నిలబెట్టుకుని తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడం బండి సంజయ్ కి తప్పనిసరి పరిస్థితి. అలాగే వినోద్ ని గెలిపించి కారు జోరును చూపించాల్సిన తప్పనిసరి కండిషన్లో ఉన్నారు కేటీఆర్. మరి ఎన్నికల నాటికి ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో, ఎవరి రాతలు ఏ విధంగా మారిపోతాయో చూడాలి.